త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొబైల్ టెలిఫోన్ ఛార్జెస్ టారిఫ్ సర్వీస్ ఛార్జెస్ మళ్ళీ పెరగబోతున్నాయి. అంటే 2019లో పెరిగాయి, 2021లో పెరిగాయి. 2021 తర్వాత పెరగలేదు. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ మొబైల్ టెలిఫోన్ టారిఫ్ సర్వీస్ ఛార్జెస్ మీరు రెన్యూ చేసుకోవడము, వీటి ఛార్జెస్ పెరగబోతున్నాయని బిఎన్పి పరిబాస్ వారి ఇండియా టెలికాం రిపోర్ట్ చెప్తోంది. మొబైల్ ఛార్జెసే కాదు, మనకు పెట్రోల్ డీజిల్ ధరలకు కూడా చూడండి మీరు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారీగా పెరుగుతాయి. ఎన్నికల కొరకు ప్రభుత్వాలు తొక్కి పెడతాయి, ఎన్నికలు అయ్యాకనే పెరుగుతాయి. గత అసెంబ్లీ ఎన్నికల అనుభవాలు అనేక రాష్ట్రాల్లో మనకు అనుభవాలు ఇదే చెప్తోంది. సో ఇలా ఎందుకు మరి టెలికాం సర్వీసెస్ ఛార్జెస్ పెరుగుతున్నాయంటే, ఇండస్ట్రీ వర్గాలు ఏంటంటే స్టేబుల్ టారిఫ్ ఉన్నప్పుడు, అంటే మొబైల్ ఛార్జీలు పెంచినప్పుడు ఈ ఇండస్ట్రీ 9 to 12% గ్రోత్ రేట్ ఉన్నది. కానీ టారిఫ్ పెరిగిన ఇయరు 18 to 20% ఉంది. అంటే టారిఫ్ పెంచిన ఏడాదితో పోలిస్తే, టారిఫ్ పెంచని ఏడాదితో పోలిస్తే టారిఫ్ పెంచిన ఏడాదిలో దాదాపు రెట్టింపు అవుతుంది ఇండస్ట్రీ గ్రోత్ రేట్. అందుకే ఈ మొబైల్ టెలిఫోన్ కంపెనీస్ చెప్పేది ఏంటంటే, ఇండస్ట్రీ గ్రో కావాలి అంటే మొబైల్ ఛార్జీల భారం కన్స్యూమర్స్ పైన పెట్టాల్సిందే అని. కానీ వాస్తవానికి కారణం రీజన్ ఏంటి అన్నప్పుడు, ఈ మొబైల్ టెలిఫోన్ ఛార్జీ కంపెనీలు ఊహించిన స్థాయిలో 5G సేవలు కూడా రోలౌట్ కాలే. చాలా వేగంగా 5G రోలౌట్ అవుతుంది అనుకున్నారు, కానీ 5G సేవలను అందుబాటులోకి తేవలసిన టెక్నాలజీ ఇన్స్టలేషను, కావలసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా కంపెనీలు పెట్టలేదు. ఈలోగా టెలికాం మార్కెట్లో డియోపోలి అవుతుంది. అంటే చిన్న చిన్న కంపెనీలు, ఇతర కంపెనీలు దెబ్బతిని 2 ప్రధానమైన కంపెనీల మధ్యనే పోటీగా మారిపోతుంది. రిలయన్స్ పుణ్యమా అని చెప్పి మీకు రిలయన్స్ ఎయిర్టెల్ల మధ్యనే డియోపోలీగా మారుతుంది. సో టెలికాం రంగంలో వస్తున్న ఈ గుత్తాధిపత్య ధోరణులు కూడా వినియోగదారులకు ఛార్జీలు పెరగడానికి కారణమవుతుంది. ఇక్కడ మార్కెట్లో ఎప్పుడైనా మానోపలి కానీ డియోపలి కానీ మార్కెట్ కాన్సన్ట్రేషన్ అనేది కన్స్యూమర్ ఇంట్రెస్ట్లకు నష్టం కలిగిస్తుంది. అందువల్ల మొబైల్ టెలికాం కంపెనీలు ఎన్నికల తర్వాత వడ్డించడానికి సిద్ధపడుతున్నాయన్నది ఈ అధ్యయనం యొక్క సారాంశం.